And let's see what Ezra has done. I want to say 4 points. Just 4 పాయింట్లు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి పాయింట్, a prepared heart before a public ministry. Prepared heart before a public ministry. Ezra chapter 7 verse 10. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. సో ఎజ్రా తనకి తెలియదు దేవుడు ఒక రోజు ఇలా వాడుకోబోతున్నాడు, ఇలా సంఘంలో నిలబెట్టబోతున్నాడు, నాయకుడుగా లేవనెత్తబడబోతున్నాడు అని. బట్ కానీ ఆ దినము వచ్చేంత వరకు వస్తుందా రాదా అని పక్కన పెట్టి తనకిచ్చిన డ్యూటీ, క్రైస్తవుడుగా తనకున్న డ్యూటీ, ప్రతి దినము నేను వాక్యము చదవాలి అని తను మర్చిపోకుండా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. పరిశోధించండి అంట. బైబిల్ని పరిశోధిస్తున్నారా మీరు? చదవటమే గొప్ప, ఇంకా పరిశోధించడం ఎక్కడ? ఒక తల్లి గర్భం ఉన్న బిడ్డను తీయాలంటే 7 layers ఆఫ్ స్కిన్ ని కట్ చేస్తారు. ఎన్ని లేయర్స్ అండి? 7 అని చెప్పండి అందరూ. ప్రశస్తమైన ఒక బిడ్డను కడుపులో నుంచి బయటకు తీయాలంటే 7 చర్మాల లోపల లేయర్స్ ని కట్ చేస్తే గానీ ప్రశస్తమైన దేవుడు చేసిన ఆ బేబీ బయటికి రాదు. ద సేమ్ వే దేవుని మర్మము బయటికి రావాలంటే ఒక్క వచనం కనీసం 7 మార్లను మీరు చదివితే గానీ ప్రశస్తమైన మర్మము మనకి అర్థము కాదు. ప్రశస్తమైన లోతైన ఆ వాక్యము మనకు అర్థం కాదు. ఏదో నామకార్థంగా పొద్దున్న లేసి ఆ వచనం చదివేశాను, ఆ బైబిల్ వర్స్ చదివేశాను, ఒక ప్యాసేజ్ చదివేశాను, నాకు అర్థమైపోయింది కాదు. చదివి పరిశోధించాలంట. పరిశోధించడం అంటే ఏంటి? అందులో ఒక్క మాట అర్థం కాలేదనుకోండి, పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ వచ్చి నన్ను అడగండి. యాజ్ అ పాస్టర్ వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ గైడ్ యూ అండ్ టు ట్రైన్ యూ. పాస్టర్ నేను ఇది చదివాను, నాకు దీనిలో అర్థం కాలేదు. లేదా యూస్ టెక్నాలజీ, ఆస్క్ దెమ్. చాలా కామెంటరీస్ ఉన్నాయి బైబిల్లో. ద కామెంటరీ దట్ ఐ రియలీ లైక్ ఇస్ ఎండ్యూరింగ్ వర్డ్. ఎండ్యూరింగ్ వర్డ్ అన్న ఒక కామెంటరీ ఉంటుంది. బైబిల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ కి కింద పరమార్థం వాళ్ళు చెప్తారు. రీడ్ దాట్. అది కూడా అర్థం కాకపోతే యూస్ ChatGPT అండ్ అండర్స్టాండ్. దీని లేయర్స్ చెప్పండి. ఎక్స్ప్లెయిన్ టు మీ దిస్ వర్డ్స్. ఈ రోజు మనకి దగ్గరగా ఉన్నంత వాక్యము హిస్టరీలో ఎక్కడా అంత దగ్గరగా ఎవ్వరికి దొరకలేదు. వాక్యం మనకి సెల్ ఫోన్ వరకు దేవుడు తీసుకొచ్చేసాడండి. ఇందాక నేను వాక్యంలో అన్నాను, ఏమని అన్నాను అంటే ప్రార్థనలో చెప్పాను నేను, వర్డ్ ఐ సే దేవా నేను పారిపోతుంటే నా సెల్ ఫోన్కే తీసుకొచ్చేసావయ్యా. ఫోన్ తెరవగానే నేను ఈ సంఘానికి రావద్దు అనుకుంటే నాకు లైవ్, నేను ఫోన్ ఎత్తగానే లైవ్ చూపించేస్తున్నావు, ఫోన్ ఎత్తగానే వాక్యం చూపించేస్తున్నావు, ఫోన్ ఎత్తగానే నీ వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్ స్ట్రైట్ ఆన్ టు మై ఫేస్. నువ్వు పారిపోవడానికి వీల్లేదని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడికి వస్తున్నావయ్యా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్లోజర్ టు యూ దెన్ ఎవర్ బిఫోర్. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతావో ద సక్సెస్ విల్ కమ్ ఆఫ్టర్ యూ, ద సక్సెస్ విల్ రన్ ఆఫ్టర్ యూ. నువ్వు వెతకాల్సిన పని లేదు. బికాస్ ఎజ్రాకి ఏమైందో తెలుసా? ఎజ్రా ఒక నార్మల్ వ్యక్తి, కానీ తనేం తీర్మానం చేసుకున్నాడంటే నేను నా బిడ్డలకు వాక్యం చెప్పాలి, క్రైస్తవులకు వాక్యం చెప్పాలి, క్రైస్తవులకు వాక్యంలో నడిపించాలి. అందరు ఆరాధిస్తున్నారు, ఇది చేస్తున్నారు, కానీ వాక్యం చేత కడగబడట్లేదు, వాక్యము చేత వారు నింపబడట్లేదు, వాక్యము చేత పునరుద్ధారణ పరచబడట్లేదు. అదే అబద్ధాలు, అదే మోసాలు, అదే జీవితం. ఇందాక సామ్స్ చాప్టర్ 119లో ఒక మాట చదివాము. యవనస్తులను శుద్ధీకరణలో నడవాలంటే ఏం చేయాలి, యవనస్తులు పాపం చేయకుండా నడవాలంటే ఏం చేయాలి, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాలని బైబిల్లో రాయబడలేదు. ఇలా ఎక్కడ పడితే ఆ మీటింగ్లు, సంఘ ఆరాధికలు, ఆరాధన కూడికలు, సండే సర్వీసెస్కి వెళ్ళాలని బైబిల్లో రాయబడలేదు. ఏమని రాస్తుందో ఒకసారి చూద్దాం. కెన్ వి రీడ్ దట్? Psalms 119, 119వ సంకీర్తన 9-10 వచనం. యవనులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. సో బ్యూటిఫుల్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. చాలా మంది లైవ్ లో చూస్తున్న వారు కూడా ఉన్నారు. నా పిల్లలని మార్చాలి, ప్లీజ్ ప్రార్థన చేయండి. ప్రార్థన వల్ల ఎంత మారుతాడో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయటము కన్నా నీ బిడ్డలను సంఘాల్లో కూర్చోబెట్టండి. ఇష్టం లేకపోయినా కూర్చోబెట్టండి. అన్కాన్షియస్ గా మైండ్ లోకి వాక్యం ఎంటర్ అవుతుంది. ఆ వాక్యం ఇంకా వినాలి, సంఘంలో కూర్చోవాలనే బలమైన కోరిక కలుగుతుంది. సో ఎవరైనా యవనస్తులు తప్పిపోతున్నట్లయితే బ్రింగ్ దెమ్ టు చర్చ్, ఇన్వైట్ దెమ్ టు చర్చ్. సంఘంలో కూర్చోబెట్టండి. డైరెక్ట్ గా కూర్చొని బైబిల్ చదవమంటే చదవరు గనక లెట్ దెమ్ హియర్. దేని వలన విశ్వాసం కలుగుతుందంట?
వినుట, అందరు వినుట అని చెప్పండి. వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది కనుక ఎవరైతే దేవుని దగ్గర నుంచి పారిపోతున్నారో వారిని సంఘంలో తీసుకొని వచ్చి ఫస్ట్ కూర్చోబెట్టండి. వాక్యము వినుట వలన విశ్వాసం కలిగినప్పుడు అప్పుడు వాక్యం తెరుస్తారు. నువ్వు వాక్యం చదవరా, వేస్ట్ రా అని చెప్పడం మానేయండి. వారికి విశ్వాసం లేనప్పుడు వాక్యం చదవడం కుదరదు కనుక విశ్వాసం రావాలంటే సంఘానికి తీసుకొని వచ్చి వాక్యం వినులాగా చేసి తర్వాత వారి చేతిలో బైబిల్ పెట్టండి. దెన్ దే విల్ గ్రో. పరిశుద్ధమైన మార్గంలో నడవాలంటే మనకి కావాల్సింది వాక్యముతో శుద్ధిపరచుకోవటం అంట. టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్. బికాజ్ వాక్యం చదివినప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసే ముందు వాక్యం మైండ్లో రింగ్ అవుతూ ఉంటుంది. బైబిల్లో రాసింది ఇలా చేయొద్దని, వాక్యం చెప్పింది ఈ త్రోవలో నడవద్దని, వాక్యం చెప్పింది ఇలాంటి వారిని వివాహం చేసుకోవద్దని, అన్యులతో పొత్తేంటని వాక్యంలో స్పష్టంగా మాట్లాడింది, నేను అలా చేయకూడదు అని వాక్యంతో తిరిగి తిరిగి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడంట. గో బ్యాక్ టు ఎజ్రా చాప్టర్ 7. హెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. హెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకుని. దట్ ఇస్ మీ అండ్ ఐ కెన్ రిలేట్ టు ఇట్ సో మచ్. ఈ మిడ్ వీక్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే. దేవా, నా బిడ్డలను దృఢమైన నీ వాక్యంలో నేను స్థిరపరచాలి, దృఢమైన నీ వాక్యముతో కడగాలి, వాక్యముతో వారిని నీ కొరకు సిద్ధపరచాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు వాక్యంలో ఏమని రాసి ఉంటుందంటే తన సొంతమైన బిడ్డలు కూడా మోసపరచబడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. సొంత పిల్లల్ని కూడా యాంటీ క్రైస్ట్ మోసపరిచే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎవరు నిలబడతారో తెలుసా? వాక్యము చేత కడగబడి వాక్యము చదువుతూ వాక్యములో జీవులుగా ఉన్న వారే నిలబడతారంట. ఈవెన్ క్రిస్టియన్స్, బ్యాప్టిజం పొందుకున్న క్రిస్టియన్స్, టంగ్స్ లో మాట్లాడే క్రిస్టియన్స్ కూడా మోసపరచబడతారంట. దిస్ ఇస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాంటీ క్రైస్ట్ వచ్చిన దినము ఎవరైతే వాక్యముతో లోతుగా అనుభవం లేదో వారు మోసపరచబడతారు, వారు ఎత్తబడటానికి అవకాశము ఉండదు. దట్ ఈస్ వై ఏ విధంగా ఎజ్రా తీర్మానం చేసుకున్నాడండి. సంఘం కట్టబడి ఉంది, 60-70 సంవత్సరాలు అయింది, వాక్యములో లేరు, కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి, కానీ నేను లేవనెత్తబడాలి, నేను లేవనెత్తి పరిశోధించి దాని చొప్పున నేను నడుచుకొని ఇశ్రాయేలీయులను అంటే నా బిడ్డల యెషూవా హౌస్ ని నేను దాని కట్టడలను విధులను నేర్పించడానికి దృఢ నిశ్చయమును నేను చేసుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడున్న మీరు కూడా దృఢ నిశ్చయం ఈరోజు మీరు తీసుకోండి. నేను వాక్యము చదవాలి. ఏ వాక్యము? ఫోన్లో వచ్చి సింగిల్ లైనర్స్ కాదు, ఫోన్లో డైలీ వర్సెస్ కాదు, ఫోన్లో వచ్చే డైలీ బ్రెడ్ కాదు. అది చదవద్దు అని నేను చెప్పను, అది దానితో నీకు పని లేదని చెప్పను, కానీ దానితో పాటు యువర్ పర్సనల్ టైం విత్ గాడ్,